హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. రేపే మాఘ శుక్రవారం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఈ రెండు కలిపి రహస్యంగా ధూపం వేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంట్లోనూ దుష్టశక్తులన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి రేపు శుక్రవారం రోజు ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేయండి. మామూలుగా మంచి తిథి, వార, నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు ధూపం వేసినా వేయకపోయినా శుక్రవారం రోజు ధూపం వేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం రోజు చాలామంది ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు, దీపారాధన చేస్తూ ఉంటారు. అలా పూజలు, దీపారాధన చేసేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేసుకోండి. అలాగే పూజలు చేయని వారు కూడా శుక్రవారం పూట ఈ విధంగా దీపం వేస్తే మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది. కనుక శుక్రవారం రోజు పూజలు చేసేవారే కాదు, పూజలు చేయని వారు కూడా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ధూపం వేసుకోండి. అలా వేసుకోవడం వలన మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. వద్దన్న లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వస్తూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంతకీ శుక్రవారం రోజు ఏ రెండు కలిపి ధూపం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చనిపోయిన మనిషిని తులసీదాస్ గారు దీవెన ఎలా బ్రతికించిందో తెలిపే పవిత్ర కథను విందాం. గొప్ప రామభక్తుడైన తులసీదాసు కాశీ క్షేత్రంలో ఉంటూ రాముని మహిమ కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యము రాముని కీర్తిస్తూ భజనలు చేసేవాడు. రామ నామ గానంతో పరిసరాలు మారుమ్రోగేవి. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తులసీదాస్ ఆశ్రమంలో నిత్య పూజా విధులు పూర్తి చేసి ఆరతి ఇస్తుండగా భక్తులందరితో పాటు ఒక భక్తురాలు ఆరతి పుచ్చుకొని తులసీదాస్ పాదాలకు నమస్కరించింది. అలా చేయవద్దని ఆ భక్తురాల్ని బాధించాడు తులసీదాసు. పాదాలకు వంగి నమస్కరిస్తున్న అభిప్రాయంతో ఆ భక్తురాల్ని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు. తనకు అందుబాటులో ఉన్న పళ్ళెంలో పువ్వులను, కొంత కుంకుమను చేత్తో అందుకొని ఆమెకి ఇవ్వబోయాడు. కానీ ఆ భక్తురాలు భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అపచారం, అపచారం స్వామి అంది భయం నిండిన కళ్ళతో. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసీదాసు. ఏమైంది తల్లి, ఎందుకలా భయపడుతున్నావు? రాముని సన్నిధిలో ఉన్నాము, ఇక్కడ నీకేమీ భయము తల్లి, విషయమేంటో చెప్పు తల్లి అని అడిగాడు తులసీదాసు. అప్పుడు ఆ భక్తురాలు తన కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తూ ఉండగా, స్వామి మీది అమోఘమైన వాక్కు అని తెలుసు, కానీ నాకంత అదృష్టం లేదు అని బదులిస్తుంది. ఏం జరిగిందో చెప్పు తల్లి. అది నా వాక్కు కాదు, నా నోట సాక్షాత్తు శ్రీరాముడు పలికించిన వాక్కు. నా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు అన్నాడు తులసీదాసు దయగా. ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తూ ఉండడంతో తులసీదాసు శ్రీరాముడిని ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తెలుసు కదా, ఆయన పలికించిన నా నోటి మాట అసత్యమవుతుందన్న నీ అపనమ్మకానికి కారణమేంటో చెప్పమ్మా అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ భక్తురాలు, స్వామి నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు, ఇప్పుడు శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలిసి సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి ఆఖరిసారి మీ దర్శనం చేసుకొని శ్రీరాముని మొక్కి వెళ్ళడానికి వచ్చాను అంది జాలి కలిగేలాగా. ఆ మాటలకు ఒక్క క్షణం కలత చెందాడు తులసీదాసు. అయినప్పటికీ వెంటనే తేలుకొని, అమ్మ నీవు సుమంగలివి, రాముని మాటకు ఎదురులేదు అని ఆశీర్వదించాడు. ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ భక్తురాలు మరోసారి రాముడికి, తులసీదాస్కి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికే బంధుమిత్రులు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ భక్తురాలు పాడ మీదున్న భక్త శవం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి భర్త పాదాలకు నమస్కారం చేసింది. ఆ సమయంలో తులసీదాసు ఇచ్చిన పువ్వులు ఆమె తల మీద నుండి శవం మీద పడ్డాయి. మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కదిలింది ఆమెకి. కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనివ్వకుండా భర్త ముఖం వైపు చూసింది ఆవిడ. అక్కడ అద్భుతం జరిగింది అన్నట్టుగా ఆమె భర్త ఊర్పిలి పీల్చుకున్నాడు. అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది. అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు సంతోషం పొందారు.
మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి తట్టిన కట్లు విప్పారు. అప్పుడు ఆమె భర్త కళ్ళు తెరిచి వారందరినీ చూశాడు. అదొక అద్భుతం, అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు. చనిపోయిన మనిషిని తులసీదాసు దీవెన బ్రతికించిందన్న ఘనంగా చెప్పుకున్నారు. అప్పటి నుండి తులసీదాసు మీద ప్రజలకు మరింత భక్తి విశ్వాసాలు పెరిగాయి. రామభక్తి ఇంకా ఘనంగా వ్యాపించింది. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు చక్కగా మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంట్లో ధూపం వేసుకోండి. అది కూడా ప్రత్యేకమైన పదార్థాలతో వేసుకోండి. ఏమీ లేదు, ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఇల్లంతా తులిసేసి గుగ్గిలం తీసుకోండి. ఇప్పుడు అందరూ రెడీమేడ్ కప్స్ వాడుతూ ఉన్నారు కదా, ఆ దుప్ కప్స్ తెచ్చుకొని దాంట్లో గుగ్గిలంతో పాటు 2 తులసి ఆకులను కూడా వేయండి. 2 తులసి ఆకులు చాలు. తులసి ఆకులు మన దరిద్రాన్ని తొలగిస్తాయి, లక్ష్మీదేవిని ఇంటి వైపు ఆకర్షిస్తాయి, కష్టాలు పోయేలాగా చేస్తాయి. కనుక ముందు రోజు తులసి ఆకులు వేయండి. ఆ తర్వాత ఒక అరస్పూనని ధనియాలు, 2 పలుకుల గల్లులుప్పు వేయండి. ఎందుకంటే ధనియాలు, గల్లులుప్పు అనేది చాలా మంగళకరమైన పదార్థాలు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలు. వీటితో ధూపం వేయడం వలన ఎంతటి దరిద్రాలైనా సరే పటాపంచలు అయిపోతాయి. కనుక వీటన్నిటిని కలిపి ధూపం వేయండి. పూజ గదిలో, వంటగదిలో, హాల్లో, బెడ్రూమ్లో ఇలా అన్ని గదుల ధూపం పొగను చూపించండి. ఇలా ఈ శుక్రవారం రోజు ధూపం వేసుకుంటే మీరు అపర కుబేరులుగా మారుతారు. కష్టాలు పోయి ధన ప్రవాహం వస్తుంది. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. మీ ఇల్లు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లోని దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. ఈ 2 కలిపి మీ ఇంట్లో ధూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ 2 కలిపి ధూపం వేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. 2 కలిపి ధూపం వేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు రావడాన్ని స్వయంగా మీరే గమనించగలుగుతారు. అయితే అలాగే మంచి జరుగుతుంది. ఇంట్లోని దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మన కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ధూపాన్ని వేసి చూడండి. ఈ 2 కలిపి ధూపం వేయడం వలన వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు. ప్రతి ఒక్కరూ ఇంటి పరంగా కానీ, శారీరక పరంగా కానీ, మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది, ఇంట్లో చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది, తర్వాత మా ఇల్లు అన్ని మామూలే, అన్ని సమస్యలే వస్తూ ఉన్నాయి, ఈ బాధలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా సమస్యలు ఉన్నవారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగించేస్తుంది. అంతేకాదు ఈ తిథి వారం అద్భుతంగా కలిసి వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాదు 100% ఫలితం అయితే వస్తుంది. అంటే 2 కలిపి ధూపం వేసుకోవడం వలన ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్లలో బాత్రూమ్స్ ఉంటున్నాయి. మనం బయటంతా తిరిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాం. దాని వలన నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము. అలాగే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, చెడ్డవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ వెంటే తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాల నెగిటివ్లు ఇంట్లోకి వచ్చి విపరీతంగా సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక కష్టాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళ ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది. దాని వలన కష్టాలు వస్తాయి. పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఈ పరిహారాలను ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వలన మా ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ రాదని, మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మన పూర్వీకులు, ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసుకునేవారు, లేదా 3 రోజులకు ఒకసారి అయినా సరే ధూపం వేసేవారు. అలా వేసుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ రాదని, ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని, ఇల్లు బాగుంటుందని, పిల్లలు మాట వింటారని, మంచి జరుగుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే
ఇంట్లో ఇలా ధూపం అనేది వేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఏవైనా ప్రయోగాలు చేసినా మీ ఇంటిపై పని చెయ్యవు. అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ధూపమే కదా అని చాలామంది చులకనగా భావిస్తూ ఉంటారు. కానీ ధూపం వేసుకోవడం వలన చాలా వరకు ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు కానీ, నకారాత్మక శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లోకి రాలేవు. ఒకవేళ మనం బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు. అంత శక్తివంతమైనది ఈ పరిహారం. ఇలా ధూపం వేసుకోవడం వలన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి. చీటికి మాటకు జబ్బు పడుతూ ఉన్న పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్న, ఎప్పుడు కూడా జ్వరాలతో బాధపడుతున్న, ఏదో ఒక సమస్య వస్తూ ఉన్న, విపరీతమైన సమస్యలను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా ఇలా ధూపం వేసుకోండి. ముఖ్యంగా విపరీతమైన కష్టాలను ఎదుర్కొనేవారు, ఎప్పుడు సమస్యలతో వస్తున్నాయని బాధపడేవారు, అలాగే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయని దిగులు పడేవారు ఈ విధంగా ధూపం వేయండి. ఇలా ధూపం వేయడం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. మీకు 100కు 100% ఫలితాలు వస్తాయి. ధూపం వేస్తే మీకు వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు శరీరానికి సంబంధించిన జబ్బులు ఉన్నా కానీ, పిల్లలకు జ్వరాలు రావడం కానీ, పిల్లలు మాట వినకుండా మొండిగా ఉన్నా కానీ, అలాంటి వాటి నుండి సులభంగా బయటపడడానికి ఈ ధూపం పరిహారం బాగా పనికి వస్తుంది. సమస్యలన్నిటి నుండి బయటపడతారు. అంత బాగా ఈ ధూపం పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి శుక్రవారం రోజు అందరూ కూడా ఈ విధంగా ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. దానివల్ల కష్టాలు వస్తాయి. పూర్వకాలంలో పూర్వీకులు బయటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేసుకోండి మీరు కూడా.